నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాజంలో అత్యంత విలువైన సంపద దివ్యాంగులు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. సంక్షేమ పథకాలు ప్రయోజనం పొంది ఉన్నత లక్ష్యాలను సాధించాలి. హక్కులను కాపాడడానికి అండగా నిలుస్తాం. ఎస్టీ కమిషన్ సభ్యులు వదిత్య శంకర్ నాయక్. రాజమండ్రి R&B అతిథి గృహంలో అర్జీలు స్వీకరణ. నిందితులను ఎత్తుకుపోయిన దొంగ నోట్ల ముఠా సభ్యులను అరెస్టు చేసిన రాజమండ్రి పోలీసులు. ప్రతిభను ప్రదర్శించిన పోలీస్ సిబ్బందికి ఉన్నతాధికారులు ప్రశంసలు. అభివృద్ధి సంక్షేమం మాకు రెండు కళ్ళు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి 7, 8 డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రాజమండ్రి శ్రీ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ కార్యక్రమం జరిగింది. స్థానిక గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్న వివిధ రంగాల ప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకి సామాజిక భద్రత పెన్షన్ కింద ఇంటి వద్దనే 6,000 ప్రతి నెల అందిస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వారికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి అర్హత కలిగిన వారికి 15,000 రూపాయలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రతి సోమవారం PGRSలో అర్జీలను స్వీకరించడం జరుగుతోందని తెలిపారు. మంచానికి పరిమితమైన దివ్యాంగులే రానవసరం లేదని వారి తరపున కుటుంబ సభ్యులు హాజరై అర్జీ అందజేయాలని తెలిపారు. మెకనైజ్డ్ బ్యాటరీ ట్రైసైకిల్ దివ్యాంగుల చైర్స్ కోసం ఎక్కువగా విజ్ఞప్తులు వస్తున్నాయని, అదే సమయంలో NGO సంస్థలు కూడా ఆయా ఉపకరణాలు సరఫరా చేసేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల పట్ల సానుభూతి, దయా చూపాల్సిన అవసరం లేదని తెలిపారు. వారిలోని సృజనాత్మకత వెలికితీసి ప్రోత్సాహం అందించడం ముఖ్యమని పేర్కొన్నారు. జిల్లాలో దివ్యాంగుల కోసం పనిచేస్తున్న జియాన్, పలుకు సంకల్పం, కన్నా ఫౌండేషన్ వంటి సంస్థలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని అభినందించారు. అలానే మాట్లాడలేని వాళ్ళు చాలా వరకు మన ఎనర్జీ అంతా మాట్లాడడానికి వేస్ట్ చేస్తాం. వాళ్ళకి మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుందట. సో వాళ్ళు ఉన్న హిడెన్ టాలెంట్స్ ని బయటకు తీసి వాళ్ళని తక్కువగా చూడకుండా గౌరవించి మనందరూ వాళ్ళని మోటివేట్ చేసినప్పుడు వాళ్ళ కూడా మంచి సాధకులు బయటకు వచ్చి ఇదే సాధించిన వాళ్ళు మనం చూడగలుగుతాం. దాంతో పాటుగా బర్త్డేస్ కి, ఫంక్షన్స్ కి సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఎంటర్టైన్మెంట్ సెలబ్రేట్ చేసుకునే అమౌంట్ ఇలాంటి NGOs కానీ ఇలాంటి వాళ్ళ అభివృద్ధికి కానీ మనం ఇస్తే మన సంతోషంలో వాళ్ళు భాగస్వామ్యులు అవుతారు. వాళ్ళ సంతోషానికి కూడా మనం కారణమవుతాం. సో హెల్పింగ్ మైండ్స్ అనేది సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 40 నుంచి 80% వరకు అంగవైకల్యం ఉన్న వారికి 6,000, 80% ఉన్న వారికి 15,000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్ను నేరుగా ఇంటికి తీసుకొచ్చి ప్రభుత్వం అందిస్తుందన్నారు. అర్హులైన వారందరికీ సదరన్ సర్టిఫికెట్లు అందించడం జరుగుతోందని వివరాలు వెల్లడించారు. అర్హులై ఉండి పెన్షన్ రాని వారికి వారి అర్హత ఆధారంగా పెన్షన్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కింద కూడా తెలుగుదేశం పార్టీలోని దివ్యాంగుల సెల్ ప్రెసిడెంట్ అయిన కోటేశ్వరరావు గారికి ఇవ్వడం జరిగింది. ఆయన మీలో ఒకరిగా ఆ సమస్య పైన అవగాహన కలిగిన వ్యక్తిగా గతంలో 3-వీలర్ బైక్లు, ఎలక్ట్రికల్ బైకులు ఇప్పించిన వ్యక్తిగా ఆయనకు అన్ని తెలుసును. ఆయన కూడా అధికారులు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతా ఉన్నారు. దగ్గరలోని అవి కూడా ఇచ్చే కార్యక్రమం కలెక్టర్ గారి ద్వారా మీరు అందరూ రిజిస్టర్ చేసుకొని అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆ ఎలక్ట్రికల్ మోటార్ బైక్లన్నీ ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మరొకసారి. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య మాట్లాడుతూ సమాజంలో విభిన్న ప్రతిభావంతులు తమ కాళ్ల మీద నిలబడే విధంగా వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అమెరికా వంటి కొన్ని దేశాల్లో దివ్యాంగులకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోందని, కడప నుంచి వచ్చినటువంటి బదులు ఎంతో చక్కగా నాట్యం చేశారో మనం చూడడం జరిగిందని వివరించారు. అర్హులైన దివ్యాంగులకు గతంలో టిడ్కో గృహాలు మంజూరు చేయడం జరిగిందని వివరాలు వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంచి వారి అభివృద్ధికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నట్లుగా వివరాలు తెలిపారు. షాపుల కేటాయింపు, ఉద్యోగ కల్పనలో రిజర్వేషన్ల ప్రక్రియ వంటివి
ప్రభుత్వం అందిస్తున్నాయన్నారు. దివ్యాంగులకు అవకాశం ఇస్తే ఏదైనా సాధిస్తారని, క్రికెట్ క్రీడలో విభిన్న ప్రతిభావంతులు గోల్డ్ మెడల్ సాధించడమే అందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. కన్నా ఫౌండేషన్ విద్యార్థి చేసినటువంటి నృత్య ప్రదర్శన, ధవళేశ్వరం పలుకు సంకల్ప పాఠశాల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఇన్ఛార్జ్ ఏడీ డిజేబుల్డ్ ఏబీబీ లక్ష్మణరావు, సూపరింటెండెంట్ నాగభూషణం, ఇతర అధికారులు దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. సన్మాన కార్యక్రమంలో పి కొండలరావు, రాయుడు సతీష్, కె గోవింద్, ఎం పాపిరెడ్డి, ఎం పోస్కుమార్, కిరణ్, రజనీ కుమార్, వై వెంకటేశ్వర్లు, వై ఉమామహేశ్వరి, కె భారత్ కుమార్, పి రాజు, జి కొండలరావు, దుర్గామహేశ్వరి, పెదకాపు, ఈ విశ్వనాథ్, ఏ త్రిమూర్తి తదితరులను సన్మానించడం జరిగింది. మన వారికి మనం ప్రభుత్వం ఇచ్చే సహకారంతో పాటు మీరు నిలదొక్కోవడం కోసం షాపుల్లో ప్రయారిటీ ఏదైనా సరే ఒక ప్రయారిటీ మీకు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని అనారోగ్యం దాంట్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద మా మీద అనుగుణంగా ఉంది కూడా. ఒకటే రాబోయే రోజుల్లో ఉద్యోగాల కల్పనలో కూడా రిజర్వేషన్ మారుతా ఉంది. రిజర్వేషన్ వల్ల మీకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఖాళీ పోస్టులని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. వికలాంగ కోటాలో ఇవాళ ఇప్పుడే వచ్చారు క్రీడాకారు, క్రికెట్ లో గోల్డ్ మెడల్ తోటి వచ్చారు. రాష్ట్రంలో ఎస్టీలకు అండగా నిలిచి వారి సమస్యలు పరిష్కారమయ్యే లక్ష్యంగా పనిచేస్తానని, అర్జీదారులకు భరోసా కల్పించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు వాదిత్య శంకర్ నాయక్ స్పష్టం చేశారు. రాజమండ్రి ఆర్ఎండ్బి అతిథి గృహంలో షెడ్యూల్ తెగల ప్రజల నుంచి ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు వాదిత్య శంకర్ నాయక్ అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో కూడా ఎస్టీ అనుబంధ కుటుంబాలు వెనుకబడి ఉన్నాయని, వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల ప్రయోజనం గురించి తెలియచేయడం, వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరగాలని కోరారు. చాగల్లి మండలం, మీనానగరం, తాళపూడి మండల పరిధిలోని తుపాకులగూడెం తదితర ప్రాంతాల్లో అధికారులు వ్యక్తిగతంగా పర్యటించి ఆయా కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, జనాభా ఎంత, ప్రభుత్వ పరంగా అందుకుంటున్న పథకాల వివరాలు సేకరించాలని ఎస్టీ కమిషన్ సభ్యులను కోరారు. కొన్ని కుటుంబాలకు ఆధార్ లేకపోవడం, బడికి వెళ్లేటువంటి పిల్లలకి అందించినటువంటి ప్రోత్సాహకాలు అందకపోవడం జరుగుతోందని, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనం చేకూర్చకపోవడం జరుగుతుందని తెలిపారు. సమగ్ర సర్వే చేపట్టినట్లు అయితే తప్పక వారికి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వడం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చాగల్లి మండలం మీనానగరానికి చెందిన ఆవాల కోటయ్య, చెంచుతగలకు చెందినవారు. తరతరాలుగా 16 కుటుంబాలు ఇదే గ్రామంలో నివసిస్తున్నట్లు, చెరువులపై తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. సర్వే నిర్వహించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. తాళపూడి మండలం తుపాకులగూడెం గ్రామంలో సాగు చేసుకుంటున్న భూములపై సాగు హక్కు కల్పించడం, గ్రామం పరిధిలో చెరువుల్లో చేపలు పెంచేందుకు హక్కులు కల్పించడం, కొన్ని కుటుంబాలకు ఆధార్ కార్డు లేకపోవడం, ప్రభుత్వ పథకాలు వర్తింపచేయడం లేదని అర్జీ ఇచ్చారు. తప్పకుండా సమస్య పరిష్కారానికి అధికారులను పంపి సర్వే చేపట్టి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీ పిల్లలను స్కూలుకు పంపి చదువు చూపించాలని కమిషన్ సభ్యులు కోరడం జరిగింది. రాజమండ్రికి చెందిన దేవర రాజేష్ ఉద్యోగం ఇప్పించాలని అర్జీ అందజేశారు. ఉద్యోగం కంటే స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ పేర్కొన్నారు. మీ బ్యాంకు ఖాతా ఉన్నటువంటి బ్యాంకు మేనేజర్తో మాట్లాడించాలని, బ్యాంకు రుణం మంజూరు చేయించి ఆటో ఇప్పిస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం ట్రైకార్ రుణాలను మంజూరు చేసిన తదుపరి ఆ పథకం కింద ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. రంపచడానికి చెందిన బి శ్రీదేవి మేనమామకు చెందినటువంటి భూమిని ఆక్రమించి కొందరు వ్యవసాయం చేస్తున్నారని, తమకు స్థలం ఇవ్వాలని కోరితే హత్యా ప్రయత్నం చేసి తమ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసినట్లుగా తెలిపారు. ఈ విషయంలో అన్ని విధాలుగా బాధిత కుటుంబానికి అండగా కమిషన్ నిలుస్తుందని, ధైర్యంగా ఉండాలని ధైర్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కెఎన్ జ్యోతి, జిల్లా మత్స్యకార అధికారి వి కృష్ణారావు, పలువురు ఎస్టీ అర్జీదారులు, నాయకులు కలిశారు.
పోలీసుల అదుపులో ఉన్న దొంగ నోట్ల నిందితులను ఎత్తుకుపోయిన ముఠా సభ్యులు సంచలనాత్మక కేసులో మిస్టరీని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు, పలువురిని అరెస్టు చేశారు. రాజమండ్రి నుండి శ్రీకాకుళం తీసుకువెళ్తున్న శ్రీకాకుళం పోలీసు వారి మీద గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు 2 సార్లు కార్లపై వచ్చి దాడి చేసి వాళ్ల వద్ద ఉన్నటువంటి ముద్దాయిని తీసుకుని పారిపోయిన కేసులో మిస్టరీని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం పోలీసులు తమ పరిధిలోని ఒక దొంగ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితుడితో పాటు తమ వాహనంలో శ్రీకాకుళానికి బయలుదేరారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బిఎల్పురం సెంటర్కు వచ్చాక 2 కార్లలో వెంబడించి వచ్చినటువంటి దొంగ నోట్ల ముఠా సభ్యులు పోలీసు వాహనాన్ని అడ్డగించారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీడీ నరసింహకిషోర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సెంట్రల్ జోన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్కే బాజీలాల్ పర్యవేక్షణలో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మిస్టరీ ఛేదించేందుకు రాత్రి పగలు పోలీస్ యంత్రాంగం కృషి చేయడంతో వారి కృషి ఫలించింది. ఈ కేసులో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్విఫ్ట్ కార్ నెంబర్ AP29BN 9369 కార్, హోండా వైట్ అండ్ బ్లూ కలర్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్కే బాజీలాల్, ఎస్ఐ ఎస్ శివప్రసాద్, సిబ్బంది ఎన్ వెంకట్రావు, శ్రీనివాసరావు, ఎస్ వీరబాబు, బి నాగార్జున, టి వరహాలబాబు, బి రాజబాబులను ఎస్పీడీ నరసింహకిషోర్ అభినందించారు. వారిపైన రౌడీ షీట్స్ ఓపెన్ చేసి భవిష్యత్తులో ఇటువంటి వారికి తగిన గుణపాఠం చెప్పి యువకులు లేదా వారి యొక్క దైనందిన కార్యక్రమాల్లో గంజాయి అలాగే మత్తు పానీయాలు ఇటువంటి దుర్వ్యసనాలకు బానిసలై వారు క్రిమినల్ చర్యలు చేయడం వల్ల జనానికి ప్రజలకు అశాంతి కలిగిస్తున్నారు. ఈ శాంతి భద్రతల విఘాతం కలిగిస్తుంటే ప్రజలు పోలీసులకు సకాలంలో సమాచారం ఇచ్చి పత్రికా రంగం కానీ మేధావులు కానీ అప్పుడప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు పోలీస్ స్టేషన్లో లేదా ఉన్నతాధికారులకు అందించినట్లయినా మేము సకాలంలో రియాక్ట్ అవుతాము. క్రైమ్ నేర పరిశోధనలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఈ విధమైన పరిశోధనలో ముందంజ వేస్తాము. మీ అందరికీ ఈ విధమైన సమాచారము పోలీసు వారు ప్రజలకు అందించుటకు మీ యొక్క సహకారంలో మేము థ్యాంక్స్ చెప్తూ అభివృద్ధి సంక్షేమం తమ కూటమి ప్రభుత్వానికి 2 కళ్లని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రిలోని 7వ డివిజన్లో 35 లక్షలతో నెస్టాసుపత్రి వీధి రోడ్లు, 8వ డివిజన్లో సుమారు ₹1 కోటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏనాడో ప్రారంభం కావాల్సిన అభివృద్ధి పనులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయన్నారు. నగరంలోని గుంతలను వచ్చే పండుగలోపు పోడ్చడం జరుగుతుందని వివరాలు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 10 కోట్ల విలువైనటువంటి పనులు పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే 22,51 లక్షల పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా 3,90 పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, టీడీపీ నాయకులు వర్రే శ్రీనివాసరావు, కోరుమిల్లి విజయశేఖర్, బొర్రా చెన్ని, వాసు, దాస్యం ప్రసాద్, వై దేవి ప్రసాద్, ప్రతాప్ యాదవ్, కుంచర్లపాటి విశ్వనాథరాజు, మీసాల నాగమణి, కర్ణ లక్ష్మీనాయుడు, వానపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అవసరమైన డివైడర్లు కట్టి దానికి బిల్లలు అంటించి ఫుట్పాత్లు చేసి దానికి టైల్స్ వేసి కార్పొరేషన్ నిధులు సహజంగా కార్పొరేషన్కు వచ్చే రాబడి ఏదైతే ఉన్నాయో ఆ నిధులు దుర్వినియోగం చేశాం. వాళ్ళందరూ కూడా దుర్వినియోగం చేశారు. మేము ఇప్పుడు సద్వినియోగం చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఇది ఆరంభం. రోజు రోజుకి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం. ఓ పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. నిన్ననే సుమారు 250 పట్టాలు ఇచ్చున్నాం. 5 సంవత్సరాలుగా మురుగుని పడిన పట్టాలని మేము వెలికి తీసి బయటికి
ఆ 250 నిరుపేదలకి పట్టాలు కూడా ఇచ్చున్నాం. ఈ కార్యక్రమాలు ఇంకా కూడా ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము తీసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లాలో అనుమతించిన మద్యం షాపులకు అనుబంధంగా నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేస్తే సహించేది లేదని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ లావణ్య హెచ్చరించారు. నమస్తే అండి, నా పేరు లావణ్య. నేను రాజమహేంద్రవరంలోని డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈ నూతన మద్య విధానంలో మనకి ఇప్పటి వరకు ఎక్కడ మనకి ఎంఆర్పి కేసు ఎంఆర్పి వైలేషన్ కంప్లైంట్ వచ్చినా, బెల్ట్ షాప్ కంప్లైంట్ వచ్చినా, అదేవిధంగా ఐడి సారాయి మీద కంప్లైంట్స్ వచ్చినా సరే మేము విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నాము. మనకి జిల్లాలో 7 స్టేషన్స్, అలానే ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉన్నాయి. సో ఈ అన్నీ కూడా చాలా సమన్వయంతో, అలానే పోలీస్తో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు మేము రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ నెలలో 15వ తేదీ వరకు మనం 71 బెల్ట్ షాప్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అలానే 70 ఐడి కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అంతేకాకుండా బెటర్ వేలో మన లంక గ్రామాల్లో మనకి ఐడి వాష్ని డిస్ట్రాయ్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ కోసం డ్రోన్స్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అలానే ఎక్కడన్నా మనకి కంప్లైంట్స్ వస్తే మనం డెకా ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాము. అలానే బెల్ట్ షాప్స్ అయితే ఇప్పటి వరకు బెల్ట్ షాప్స్ని అనుసంధానిస్తూ 2 కేసులు రాయటం జరిగింది. అలానే మనకి ఈ నూతన మద్య విధానంలో మనకి అఫోర్డబుల్ లిక్కర్, క్వాలిటేటివ్ అఫోర్డబుల్ లిక్కర్ మనకి అందుబాటులో ఉంది. 99 రూపీస్కి అందుబాటులో ఉంది. అందులో 6 బ్రాండ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మనకి ఈ రాష్ట్రంలో. సో ఈ విధంగా మనకి అట్ ద సేమ్ టైం లాస్ట్ నవంబర్లో చూసుకుంటే కనుక మనకి సేల్ వాల్యూ కూడా +6% రావటం జరిగింది. అదండి ఇది. అలానే ఎక్కడైనా ఎవరికన్నా సమాచారం ఉండి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్టు కానీ, అలానే సారాయి అమ్మకాలు జరుగుతున్నట్టు కానీ మాకు ఉంటే మాకు తెలియపరచగలరు. మేము తగిన చర్యలు తీసుకుంటాం. రాజమండ్రి, కొంతమూరు, షణ్ముఖపేటల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. కొంతమూరులోని షణ్ముఖపేటలో షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామి ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉదయం నుండి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అన్నాభిషేకం జరిగింది. భారీ అన్నదాన కార్యక్రమం చేశారు. 4000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామి మాట్లాడారు. హిందుత్వం కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సిసిసిబి కేబుల్ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు సహకరించినటువంటి భక్తులు, అలాగే పీఠం సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే హిందూ ధర్మాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో మేము పూర్తిగా కంకణం కట్టుకుని ధర్మాన్ని ప్రచారం చేయడం కోసమే మేము కంకణం కట్టుకున్నాం. అలాగే సాంప్రదాయం, ఆచారం ఖచ్చితంగా పాటిస్తాం. అది గర్భాలయం వరకు ఉంటుంది. తర్వాత సాంప్రదాయాలే పాటిస్తాం, ఆచారం పాటిస్తాం. అలాగే అందరినీ కూడా ఆచార సాంప్రదాయాలు పాటించేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే
రాజమండ్రి డిస్ట్రిక్ట్ ట్రెజరీ కార్యాలయ ప్రాంగణంలో అంతర్జాతీయ పెన్షనర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ పెన్షనర్ దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ ట్రెజరీ కార్యాలయ ప్రాంగణంలో పెన్షనర్ బిల్డింగ్ స్థలంలో రాజమహేంద్రవరం పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కెకే సంజీవరావు అధ్యక్షతన పెన్షనర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిటిఓ ఎన్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏటీఓ కె పూజా విహారీ విశిష్ట అతిథిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ఎం భాను, జిల్లా కార్యదర్శి ఎం పార్వతి, నగర ఎన్జీఓ కార్యదర్శి సేవా ప్రవీణ్ కుమార్, సుంకర వీరశేఖర్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ పితామహుడు డిఎస్ నకారికి సభికులందరూ పూలమాలతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సంజీవరావు మాట్లాడారు. పెన్షన్ అనేది ఉద్యోగులకు ఇచ్చేటువంటి దయాధర్మ భిక్ష కాదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రాథమిక హక్కని పేర్కొన్నారు. ముఖ్య అతిథి డిటిఓ సత్యనారాయణ మాట్లాడుతూ లైఫ్ సర్టిఫికేట్ జనవరి నుంచి ఫిబ్రవరి 2025 లోపున సమర్పించాలని, గతంలో ఇచ్చినటువంటి లైఫ్ సర్టిఫికేట్స్ పనికిరావని తెలిపారు. అనంతరం వేదిక మీద ఉన్నటువంటి అతిథులతో పాటు బిల్డింగ్ నిర్మాణానికి 25,000 రూపాయల చెక్కులు విరాళంగా ఇచ్చినటువంటి సుంకర వీరశేఖర్, కాదరబాబు, గొల్ల సదాశివరావులతో పాటు 70 సంవత్సరాలు నిండిన 80 మంది పెన్షనర్స్ను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశానికి ఎండి అక్బర్, కేఎస్వి ఎస్ రాజు, నగర నాయకులు శేషగిరిరావు, ముల్లేటి సత్యనారాయణ, జి నారాయణమూర్తి, అడ్డా వెంకటరాజు, పి పేర్నాయుడు, నూకరాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దాన్ని వంతాడు ఇవ్వడం అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే 150 రూపాయలు 200 రూపాయలు వచ్చేది పెన్షనర్. ఉద్యోగం ఉన్నప్పుడు 400 డ్రా చేసినాడు రిటైర్ అయిన తర్వాత 150 రూపాయలతో ఎలా బతుకుతారండి? ఈ జీవితం అంతా కూడా గవర్నమెంట్కి దారపోసాం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళని పోషించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. దాన్ని గుర్తించి అప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చారు. ఆ రోజు నుంచి కూడా మనకు లిబరలైజ్డ్ పెన్షన్ రూల్స్ అనేది రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టెప్ బై స్టెప్ తర్వాత మా లైఫ్ని మీకు ఎంత క్లారిటీగా ఉండాలంటే, మీరు మా దగ్గర ఉద్యోగులు కాదండి, మీరు మా దగ్గర పిల్లర్స్. మీరందరూ పని చేస్తేనే, మీరందరూ లైవ్ ఉంటేనే మాకు పని. మీరు లేకపోతే మాకు పని ఎక్కడుందండి? మీరు ఖచ్చితంగా మా ఆఫీస్కి రావాలి. మా సర్వీసెస్ మీరు సఫృద్భంగా తీసుకుని వెళ్ళాలి. అది ఖచ్చితంగా మీకు ఒక మిర్రర్లా పనిచేస్తాం. మీరు ఎలా అయితే ఏ విధంగా వస్తున్నారో అంత చక్కగా మేము ట్రాన్స్పరెన్సీ వర్క్ మేము మీకు ఖచ్చితంగా అందజేస్తామండి. ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1989-90 పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 10వ తరగతి చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ద్వారా తిరిగి కలుసుకున్నారు. 34 ఏళ్ల క్రితం తాము చదివినటువంటి పాఠశాలను, ఆటపాటలను గుర్తు తెచ్చుకుని స్నేహితులతో సంతోషంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి నాటి గురువులు కృష్ణమూర్తి, సుబ్బారావు, నీలకంఠ, సంపత లక్ష్మి, సత్యవతి, రాజరాజేశ్వరి, హేమవతి తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ విద్యార్థుల సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు గుర్రాల వెంకట్రావు, విప్పర్తి ఫణికుమార్, మట్టా నరసింహరాజు, తాడి రామిరెడ్డి, బోడా గంగాధర్, ఎడ్ల రాజా రమేష్, తుమ్మ రాంబాబు, మహమ్మద్ మౌలానా, ఆకుల బాబు తదితరులు పాల్గొన్నారు. శుభమస్తు షాపింగ్ విశేషమైన బంపర్ ఆఫర్లతో, ఆకర్షణీయమైన లక్కీ డ్రా బహుమతులతో వినియోగదారులకు ఊహించని అందాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది. భలే పండుగలు శుభమస్తు షాపింగ్ మాల్లో భలే బహుమతులు. 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ పొంది దాని ద్వారా 40 రోజుల పాటు 40 స్కూటర్లు, క్రిస్మస్కి ఒక కారు, సంక్రాంతికి ఒక కారు గెలుచుకున్నటువంటి అవకాశం పొందగలరు. 11వ బైక్ డ్రాలో జ్యోతి గుంటూరు వాస్తవ్యులు 55,000 విలువ చేసేటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్ని గెలుపొందారు. కూపన్ నెంబర్ 00022288. ధనికుల వరకు కూడా వచ్చి షాపింగ్ చేసుకునే అవకాశం కల్పించిన శుభమస్తు యాజమాన్యానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే
క్రిస్మస్ సంక్రాంతిని పురస్కరించుకొని 40 రోజులు రోజుకి 1000 రూపాయలు కొనుబడి చేసే వాళ్ళకి 40 రోజులు $40 స్కూటర్లు ఇవ్వడం, అలాగే క్రిస్మస్ రోజుని కారు ఇవ్వడం, అలాగే పొంగల్కి స్విఫ్ట్ డిజైర్ ఈ 2 కార్లు కూడా లాటరీ పెట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా కూడా ఎక్కడ ఏ తారతమ్యాలు లేకుండా లాటరీలో వాళ్ళు గుంటూరు నుంచి వచ్చినా, రాజమండ్రి నుంచి వచ్చినా, వేరే ఏ ప్రదేశాలు వచ్చినా కూడా వాళ్ళ గిఫ్ట్ని అందజేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళి వ్యాపార ఒడిలో కొత్తదనాన్ని తీసుకురావాలని చెప్పి మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం జేబులు చిల్లు పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో విద్యుత్ బిల్లుల దహన కార్యక్రమం నిర్వహించారు. శ్యామ్లా సెంటర్లో సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ విద్యుత్ బిల్లుల దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్ భారాలు పెంచమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక 11,000 కోట్లు సర్దుబాటు పేరుతో భారం మోపడాన్ని తీవ్రంగా విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపినప్పుడే బాదురని చెప్పి విమర్శించి నేడు అదే విధానాన్ని అమలు చేస్తూ ప్రజలపై విద్యుత్ భారాలు మోపడాన్ని ఖండించారు. సర్దుబాటు ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని ఈ కార్యక్రమంలో కోరారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తులసి, ఎన్ రాజా, రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి పవన్, నగర కమిటీ సభ్యులు పి మురళీకృష్ణ, వి రాంబాబు, నాయకులు ఎస్ఎస్ మూర్తి, సుబ్రహ్మణ్యం, ప్యారి, అన్నామణి, సోమేశ్వరరావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ బాదుడే కార్యక్రమాన్ని ఆపాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా వ్యతిరేకం చేస్తా ఉన్నాం. విద్యుత్ బిల్లులని తగలబెట్టి ఒక నిరసన కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ఈ బిల్లుల భారం ఆపకపోతే 20 ఏళ్ల క్రితం జరిగిన విద్యుత్ ఛార్జీల లాంటి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తామని. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బొమ్మూరు రాజవోలు గ్రామం రమాదేవి గార్డెన్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. ఆ ఇంట్లో అశోక్ అనే పెయింటర్ నివసిస్తున్నాడు. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలో అత్యంత విలువైన సంపద దివ్యాంగులు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. సంక్షేమ పథకాలు ప్రయోజనం పొంది ఉన్నత లక్ష్యాలను సాధించాలి. హక్కులను కాపాడడానికి అండగా నిలుస్తాం. ఎస్టీ కమిషన్ సభ్యులు వదిత్య శంకర్ నాయక్. రాజమండ్రి R&B అతిథి గృహంలో అర్జీలు స్వీకరణ. నిందితులను ఎత్తుకుపోయిన దొంగ నోట్ల ముఠా సభ్యులను అరెస్టు చేసిన రాజమండ్రి పోలీసులు. ప్రతిభను ప్రదర్శించిన పోలీస్ సిబ్బందికి ఉన్నతాధికారులు ప్రశంసలు. అభివృద్ధి సంక్షేమం మాకు 2 కళ్ళు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి 7, 8 డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.